నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామికంగా జరిగినాయా లేకపోతే అప్రజాస్వామికంగా జరిగినాయా అంటే రకరకాల వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి స్థానాలు సాధించింది. మంచి ప్రజా అభిప్రాయాలు, ప్రజల యొక్క మద్దతు దొరికిందంటూ కూడా ఆ పార్టీ ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఈ గెలుపుని గెలుపులా చూడకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తామంటూ కూడా ప్రతి ఒక్క నాయకుడు అంటే ముఖ్య నాయకులు అందరూ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే చెదురుమదురు కొన్ని సంఘటనలు అయితే జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. హంగులు కావచ్చు, అదేవిధంగా స్వతంత్రుల్ని వాళ్ళ పార్టీలోకి లాక్కునే విధంగా కొన్ని క్యాంపు రాజకీయాలు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, రకరకాల ఇష్యూస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. సో ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో మున్సిపల్ ఎన్నికల కాడికి వచ్చేసరికి కాస్త గందరగోళ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ముఖ్యంగా చూసుకుంటే జనగామ ఒకటి, అదేవిధంగా తొర్రూరు, అదేవిధంగా చాలా చోట్ల కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 144 సెక్షన్లు పెట్టారు. అన్ని రకాల ఇష్యూస్ జరిగాయి. ఫైనల్గా అంతిమ తీర్పు అయితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. సో బీఆర్ఎస్ కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది, అదేవిధంగా బీజేపీ కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. సో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకట్ నాయక్ గారు మనతో పాటు అడుగుదాం. మరి నిజంగానే ఈ ఎన్నికలు ఒక మంచి ఉద్దేశంలో జరిగినాయా లేదా ఏంటి, అసలు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయా ఏంటి, ఎలా జరిగినాయి అనేది ఒకసారి ఆయనతో మాట్లాడదాం. వెంకట్ గారు నమస్తే. ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు మనం చూసాం, ఇంకా చాలా ఉన్నాయి. మనకు ఆల్రెడీ సర్పంచ్ అయినాయి. చాలా సస్పెన్స్ తర్వాత మనకు అర్థమైనట్టుగా ఒక సినిమా డైలాగ్ అన్నట్టుగా సర్పంచ్ ఎన్నికలు రావడానికి చాలా టైం పట్టింది, మున్సిపల్ ఎన్నికలు రావడానికి చాలా టైం పట్టింది. నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఉన్నాయి. సో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అది అధికార దుర్వినియోగం చేశారు, అధికార పార్టీ కాబట్టి పోలీసుల్ని అడ్డు పెట్టుకుని ఇది చేశారు, అదేవిధంగా మన అధికారులను కొనేశారంటూ రకరకాల విమర్శలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు చేస్తుంది. సో ఏంటి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల మీద మీ అభిప్రాయం? రమణ, విషయం ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఎలక్షన్స్లో ప్రజలు మద్దతు ఇవ్వలేదు కాబట్టి, తీర్పు ఇవ్వలేదు కాబట్టి అప్రజాస్వామికం అని చెప్పి బట్టకాసి మీద తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి గతంలో మేము 100 స్థానాలు గెలుచుకున్నాం, 105 స్థానాలు గెలుచుకున్నాం అని చెప్పి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్న వీళ్ళు మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, ప్రజాస్వామ్యాన్ని హాని చేసి, ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టి ఆ రోజు వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందిరా? మరి ఇలాంటి క్వశ్చన్స్ కూడా సాధారణ వ్యక్తులుగా, కార్యకర్తలుగా మేము కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. రమణ, ఒక విషయం మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఇప్పుడు 7 కార్పొరేషన్లు 6 కార్పొరేషన్ తగ్గించుకున్నాం కదా, కనీసం వాళ్ళకి 0కు పరిమితం చేసినాం కదా. అదేవిధంగా మీరు ఇంకోటి కూడా గమనించాలి, మున్సిపాలిటీస్లో ఏదైతే 90 స్థానాల వరకు 90 స్థానాల వరకు మేము రాగలిగినాం, మేము ఈరోజు గెలుచుకోగలిగినాం. ముక్కుమూలికి 2 స్థానాలకు బీజేపీ పరిమితమై, తర్వాత ఏదో కొద్ది చిన్న మున్సిపాలిటీస్కి వాళ్ళు పరిమితం అయిపోయి వాళ్ళు ఇది చేసుకొని సిద్దిపేటకి, సిరిసిల్లకే ప్రచారం చేయడం, అక్కడికే పరిమితం అయిపోయి కనీసం మీ అధినాయకుడు, మీ బాపు, మీ తొలి ముఖ్యమంత్రి అనుకున్న మీ కేసీఆర్ గారు బయటకు వచ్చి మా కౌన్సిలర్లకో లేకపోతే మా కార్పొరేటర్లకో ఓటు అంటే ఓటే అని చెప్పి ఒక్కళ్ళు కూడా ప్రాధాయపడే సందర్భం లేదు. మీరు కృతజ్ఞత లేనోళ్ళు. అది మీకు మంచి అవకాశం కల్పించింది. అవకాశం అని కాదు, ఇప్పుడు మీరు చూడండి ఒక మాట, 10 సంవత్సరాల పాటు వారిని ముఖ్యమంత్రిని చేసింది అదే క్యాడరు, అదే లీడర్స్, ఏది గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి. ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉన్నారంటే బయటకు వచ్చి నువ్వు వచ్చి ఓట్లు అడగాల్సిన అవసరం ఉంటుంది కదా. వీళ్ళకి ఆ బాధ్యత ఎందుకు లేదని మేము అడుగుతున్నాం. అదే పనిని మేము చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఏ కార్యకర్త నాయకులు భుజాన జెండాలు వేసుకొని సభలు సమావేశాలకు వచ్చి వారిని ఉర్రుతలుగొచ్చేలాగా ఆ సభలను సమావేశాన్ని హైలైట్ చేసి ఈరోజు వారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోలో పెట్టడంలో పాత్రలు అయినారు. వాళ్ళందరి గెలుపు కోసం నేను మళ్ళీ నా పాత్రను పోషిస్తాను, నా కృతజ్ఞత నేను తీర్చుకుంటాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సభలు సమావేశాలు పెట్టి ప్రతి ఎలక్షన్స్లో ఈరోజు పోరాటం చేసి మరి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తేడా అట్లా ఉంటుంది. దాన్ని మీరు వక్రీకరించే పని చేస్తారు. సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఏది ముఖ్యమంత్రి గారు వస్తారా, జడ్పీటీసీ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు వస్తారా, కౌన్సిల్ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు వస్తారంటే వస్తారు భయ్, 100% వస్తారు. వారి గెలుపు కోసం కార్యకర్త నాయకులు పాటుపడ్డప్పుడు వారి గెలుపు కోసం వారు కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ సిస్టమ్. కాంగ్రెస్ పార్టీ చిన్న పెద్ద అనేది ఉండదు, అందరూ సమాన స్థాయిలో కష్టపడతాం. మీలాగా దొరలాగా దొర పోగొడుతూ గడిలో కూర్చొని ఏది చెలాయింపులు చేస్తాం, ఎట్లా పడితే అట్లా అజమాయిషి చేస్తాం అంటే అది మా కాంగ్రెస్ పార్టీ సిస్టంలో లేదు. అది దాన్ని మమ్మల్ని ఏం చేయమంటారు? సిద్దిపేటకి సిరిసిల్లకు బయటకు వస్తే అక్కడ చేయి జారిపోతుందని చెప్పి భయపడ్డా మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రజాస్వామ్యబద్ధంలో మీరు ఎలక్షన్ చేస్తారంట, మీరు ఎలక్షన్ నడిపిస్తారంట. ఇంకా చెప్తున్నాం చూడు రవి గారు, సరిగ్గా మేము కనుక మా పవర్నే లేకపోతే మా దాన్నే గతంలో వాళ్ళు చేసిన కనుక ఇట్లా చేయాల్సి వస్తే అసలు మీరు ఎలక్షన్లో కూడా మీరు ముందుండి
నడిచేవారు కాదు. మేము ఇంత స్పేస్ ఇస్తున్నాం, ఇంత ఇది చేస్తున్నాం అంటే ప్రజాస్వామ్యం ఏం చేద్దాం అనుకున్నారు? ఏం ఒక విషయం వాళ్ళలాగా మేము చేయమంటున్నాం. దుర్వినియోగం చేసి రవి గారు నేను ఏమంటున్నా, 2014 నుంచి 2023 వరకు ఒకసారి మీరు సినారియో చూడండి. వార్డు సభ్యుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఎంపీల వరకు ప్రతి ఒక్కరిని ఎట్లా ప్రగల్భాలు పలికి ప్రలోభాలు పెట్టి వాళ్ళని గుంజుకున్నారనే విషయం ఒకసారి మీరు వాస్తవాల్లో వెళ్ళండి. ఏ మున్సిపాలిటీని ఆపిరు వాళ్ళు, ఏ జడ్పీటీసీలను ఏది ఎంకరేజ్ చేసి జడ్పీ చైర్పర్సన్ చేపట్టేలాగా చేసి వాళ్ళ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టి దుర్గుణం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారిని బెడ్రూమ్ నుంచి ఆ రోజు పీసీసీగా ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చిన సందర్భం ఉంటాయి కదా, ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బయటకు వచ్చిన సందర్భం ఉంటాయి కదా తీసుకొచ్చింది. సో ఇదంతా అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది కదా. సో అలాంటి అధికార దుర్వినియోగానికి మేము పాల్పడలేదు కదా సార్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అనేది డైరెక్ట్ ఎలక్షన్స్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు చూస్ చేసుకుంటే ఇండైరెక్ట్గా వాళ్ళు రేపు చైర్మన్లు గాను మేయర్లు గాను అన్నప్పుడు 100% అక్కడ బలబలాలు ఏది పారామీటర్గా వస్తాయి. ఆ పారామీటర్ ప్రకారం మేము ముందుకెళ్తాం. మీరు ఓడిపోయిన ప్రతి చోటలా ప్రజాస్వామ్యం ఓడిపోయింది, అక్కడ ప్రజాస్వామ్యం బతికలేదు, కాంగ్రెస్ పార్టీ ఇది చేసి రాజు చేసినప్పుడు నిన్న బాలకృష్ణ ఎంత ఒక వీర విహంగం చేస్తున్నాను. ఏది రోడ్ సైడ్ పెట్టే కోన్లు తీసుకొచ్చి మరి ఏది మంత్రి గారి వివేక్ గారి కారు మీద విసురుతున్నారు కదా, మరి అదంతా కరెక్టేనా? సో ఇలా చాలా విషయాలు చాలా వరకు మాట్లాడుకోవాల్సిన అవసరం అనుకుంటా. ఈరోజు ఎర్రబల్ దయాకర్ మాట్లాడుతున్నాడు. ఎర్రబల్ దయాకర్ ఏమని అన్నాడు ఒకనొక సందర్భాల్లో, కుక్కలు తిరుగుతున్నాయని అన్నాడు. ఏది ఝాన్సీ రెడ్డి గారిని పెట్టుకొని, అదేవిధంగా యశస్వి రెడ్డి గారిని పెట్టుకొని ఒక పరుష పదజాలంతో మాట్లాడిండు. వారు అమెరికాలో సభ్యత్వం అని చెప్పి వారిని ఇబ్బంది పెడితే ఝాన్సీ రెడ్డి గారు కోడలు గారిని నిలబెట్టిరు. అదే ఝాన్సీ రెడ్డి గారిని అక్కడ కనీసం తిరగనీయకుండా చేసిండు. అన్ని ఇబ్బందులు పెట్టిన ఆయనక టిట్ ఫర్ టాట్ ఉంటుంది కదా, కుక్క కాటికి చెప్పదెప్ప ఉంటుంది కదా, భగవంతుడు అనే కూడా ఉంటాడు కదా, ఆయన 100% చూస్తాడు కదా. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు గతంలో. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వాళ్ళు పార్టీ మారుదాం అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా టార్చర్ చేసే ప్రయత్నం చేస్తే కళ్ళలో కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా వాళ్ళు. ఎర్రబెల్లి దగ్గర కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎస్, అదే అంటున్నాను నేను. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనేది కూడా దాని క్లారిటీ ఉంది తెలుసా మీకు? ఏ రోజైతే ఎక్స్ అఫిషియో ఓట్లను కూడా దుర్వినియోగం చేశారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఒకటి రవి గారు మేమేమంటున్నాం అంటే, గతంలో మీరు పెట్టిన ఇబ్బందులు, గతంలో మీరు చేసిన పాపాలు, గతంలో మీరు ఏదైతే చేయాలనుకున్న ఇబ్బందులు బాధలు పలాని క్యాండిడేట్ పెడదాం అనుకున్నారో వాళ్ళ ఆ పాపాలు అవన్నీ శాపాలై ఈరోజు మీకు చుట్టుకున్నాయి. మీరు ఏడుస్తున్నారంటే ఆ ముసలి కన్నులు ఎవరి మీద కారుస్తున్నారు? ఎవరి దగ్గర అది ఏది సింపతి గెయిన్ చేయడం కోసం చేస్తున్నారు? గతంలో మీరు చేసినవన్నీ మర్చిపోయారా మీరు? అంటే వయసులో చిన్నావిడని చెప్పి వారికి అక్కడ ప్రజా మద్దతు ఉన్నా కూడా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు, ఎంత దానికి దిగజారు మీరు, ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి కదా. ప్రజా మద్దతు ఉన్నదని అనుకుంటున్నారా మీరు? 100% ఉంటుంది సార్. అంటే ఒక యాజ్ అ జర్నలిస్ట్గా నేనేమనుకుంటున్నా, అధికార పార్టీ కాబట్టి తప్పనిసరి అధికార పార్టీకి వేస్తేనే బెటర్ అనే ఉద్దేశంతో పడ్డ ఓట్ల లాగానే కనిపిస్తుంది తప్పితే, కానీ మీరు చేసిన అభివృద్ధి కానీ మీరు ఇస్తున్నటువంటి సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని అయితే ప్రజలు ఓటేశారనేది నేనైతే అనుకోవట్లేదు. మీరేమనుకుంటారు? రవి గారు ఒక విషయం నేను మీకు చెప్తున్నా చూడండి, ఏది గుర్తుల మీద జరిగే ఓట్లు కావని చెప్పి సర్పంచ్ ఎలక్షన్స్ని దాని అట్లా చేసారు. గుర్తుల మీద జరిగిన ఎలక్షన్స్ ఇవి, అర్బన్ ఎలక్షన్స్ ఇవి. రూరల్లో ఇంట గెలిచినాం, అర్బన్లో రచ్చ గెలిచినాం, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా గెలుస్తాం. దేనికి పారామీటర్గా అంటే అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తు అయితే, ఒక విప్లవాత్మక నిర్ణయాలు ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ రిజర్వేషన్ అంశం కానీ, అదేవిధంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సిన ట్రాన్స్ఫర్మేటివ్ అంశాలు కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే విధి విధానాలు కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాలను ఏది సంక్షేమం రూపంలోనో అభివృద్ధి రూపంలోనో భాగస్వామ్యం చేయడం కానీ, ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్స్ ఇవి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా 61% మంది ఉన్నారండి. ఏది డిప్యూటీ మేయర్లుగా, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్లుగా ఈరోజు 41% మంది ఉన్నారండి. ఇది గతంలో జరిగేనా? గతంలో ఉండేనా? అంటే బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి అవకాశం వస్తున్నట్టే కదా. సో ఇది మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. బీసీలకు మీ పర్సంటేజ్ మొత్తం చూస్తే 38.8 వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఒక మాట చెప్తున్నా చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఒకటే మాట నా సైడ్ క్వశ్చన్, 61% మంది బీసీలకు చైర్మన్లుగా మేయర్లుగా చేసిన సందర్భం ఉండేనా? అసలు ఈ దేశంలోనే ఉందా? నా సైడ్ క్వశ్చన్, ఈ దేశంలోనే అవకాశం ఉందా? ఇప్పుడు 42% రిజర్వేషన్లు బీసీకి ఇస్తామని చెప్పి అది పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఎంతమంది బీసీలకు న్యాయం జరిగింది? 52 వరకు పోయింది సార్. అది ఏది ఉమెన్ రిజర్వేషన్ అంతా పోగా 52కు పోయింది. ఎందుకు పోయిందంటే ఏది ఎస్టీ రిజర్వేషన్ కొంతవరకు తగ్గించాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందంటే, తండా గ్రామ పంచాయతీ కానీ గూడాల గ్రామ పంచాయతీ ఉండడం వల్ల అక్కడ
వారి జనాభా తగ్గట్టే ఇక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండడం వల్ల అది ఇక్కడ కొంచెం పెరిగింది. ఏది పెరగడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న పాపులేషన్ బట్టినే ఏది రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ డేర్ చేసింది. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నా, దీని మీద కేసు పెట్టిన ఆయన ఎవరైతే బుట్టంగారి మాధవరెడ్డి గారు ఉన్నారో వారు వారు ఏది ఏమంటారు, వారు అక్కడ మూడు చింతలపల్లి మున్సిపాలిటీ నుంచి కేశవపురం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ 10వ వార్డు నుంచి వారు నిలబడితే వారిని కూడా ఓడించారు. ఎవరి పార్టీ టికెట్ ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి గారు టికెట్ ఇచ్చారు. మరి టికెట్ విత్డ్రా చేసుకున్నారా? చేసుకోలే. తెలిసి ఇచ్చి ఒక బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని మీ పార్టీలో టికెట్ ఇచ్చి గెలిపించుకోమని చెప్పి మేము ప్రచారాలు చేసి మీరు బీఫామ్లు ఇచ్చి బీఫామ్ తగ్గట్టు ఆయన చేతులు పైసలు ఇచ్చి ఇంత ఎంకరేజ్మెంట్ మీరు చేసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఔన్నత్యం కోసం, బీసీల ప్రాతినిధ్యం ఏది రాజ్యాంగబద్ధంగా చట్టసభలో ఉండాలన్న కారణం చేత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు 61% మంది చైర్మన్లు మేయర్లు అయ్యారు, 41% మంది వరకు వైస్ చైర్మన్లు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ వరకు అయ్యారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇది కేవలం నిర్ణయము, మార్పు కూడా. సో దీన్ని అంటే దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు బీసీలకు ఇంత చైతన్యవంతంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారికి ఉన్న ముందు చెప్పు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా చూడండి, గతంలో ఒక మంత్రులు ఎవరైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కేసీఆర్ గారి గడి ముందు నిలబడి మరీ వెయిట్ చేసి వాళ్ళ నిర్ణయం మేరకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండే. కానీ ఈరోజు అట్లా కాదు. ఇండివిజువల్గా ప్రతి జిల్లాకు ఒక మంత్రి గారు వారు స్వతహాగా నిర్ణయాలు తీసుకొని వారిని గెలిపించుకొని ఏదైనా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందండి. ఇది ఒక ప్రజాప్రభుత్వం, ఇది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం. ఏ స్కీమ్ల విషయంలో మేము వెనకబడ్డాం సార్? ఏ స్కీమ్లో ఈరోజు గల్లాగురిగిలో పైసలు దాచిపెట్టుకొని ఈరోజు రైతు భరోసా కానీ, లేకపోతే మీకు ఉచిత బస్సు కానీ, గృహజ్యోతి కానీ, లేకపోతే ఇంద్రమిల్లు కానీ, నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నారు రవి గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊర్లను నేను 100లో మీకు చూపించగలుగుతా. కానీ ఇంద్రమ్మ ఇల్లు లేని ఊర్లు లేవు రవి గారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. ఎస్ ఇప్పుడు చెప్తున్నాం కదా, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు. ఏది ఫస్ట్ విడతలో, ఇక నెక్స్ట్ విడత ఈ బడ్జెట్లో దాదాపు 3,500 లేకపోతే 4,000 పెడదామని అనుకుంటాం. అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఏది మన రాజీవ్ గృహ కల్ప పేరుతో ఇంద్రమ్మ ఇళ్లను కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. సో మీరు చూడండి రవి గారు ఒక మాట, ఇలాంటి విప్లవాత్మకమైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. వారు ఎట్లా 7,300 కోట్ల వరకు లేకపోతే 7,500 కోట్ల వరకు రైతు బంధు ఇచ్చేవాళ్ళు. అది కూడా రింగ్ రోడ్ లాంటి ఆ రోడ్లను తాకట్టు పెడితే కానీ వాళ్ళు రైతు బంధు ఇవ్వలేని పొజిషన్లో ఉండే. కానీ ఈరోజు మేము 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసా పేరుతో ఈరోజు మేము ఇస్తున్నాము. అది కూడా గల్లాగురుగులో పైసలు ఇప్పుడు ఇస్తాం సార్. ఇప్పుడు ఇస్తాం సార్ రవి గారు. ఇప్పుడు ఎందుకు ఇస్తామంటే ఒక మాట, ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా క్రమశిక్షణలో గాడిలో పెట్టాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అంటే ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడైతే లోపిస్తుందో ఆ భారం ప్రజల మీద పడుతుంది. ప్రజల మీద భారం పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అది ఏమంటారు, మన చేతుల నుంచి ఈ చేతుల నుంచి గుంజుకొని ఈ చేతుల నుంచి పెడితే దానివల్ల లాస్ అయితే మనమే ఉంటాం. కాబట్టి హైదరాబాద్ అనేది ఒక కోర్ రీజన్గా, ఒక ఎకనామికల్ సెక్టర్గా దీన్ని డెవలప్ చేసి, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అదేవిధంగా రెవెన్యూ జనరేట్గా దీన్ని తయారు చేసి రూరల్ లెవెల్లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పాలసీ మేకింగ్ చేస్తున్నారు. ఆ పాలసీ మేకింగ్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ డిసిప్లిన్ని ఇండికేషన్ 100% ఆలోచిస్తారు. సస్టైనబుల్ వేలో ఆలోచిస్తారు, చాలా సస్టైనబుల్ వేలో ఆలోచిస్తారు. ఈరోజు మీరు హైడ్రా గురించి చాలామంది కేవలం ఒక 4-5 ఇల్లు ఏదైతే ఉన్నారో వాళ్ళని బాధితులుగా చూపించి ఇంత పెద్ద హైడ్రాని మీరు ఒక భూతత్వంలో పెట్టి చూడొచ్చు కాక, కానీ దాని వెనకాల జరిగే మేలుని కానీ దాని వెనకాల జరిగే ఏమంటారు ఒక గొప్ప గుళ్ళజోలు కూడా వస్తుంది. లేదు సార్, కొండాపూర్లో అంత పెద్ద శివాలయాన్ని కూల్చేశారు మీరు సార్. రోడ్ల మీద ఉన్న దర్గాను సార్ ఒక మాట లేదు రవి గారు ఒక మాట నేను చెప్తా చూడండి. బీజేపీ వాళ్ళు అక్కడక్కడ ఏమంటారు అప్పుడప్పుడు కొంచెం వాళ్ళు పొలిటికల్గా మైలేజ్ కోసమో లేకపోతే పొలిటికల్ అపియరెన్స్ కోసమో లేనిపోయిన స్టేట్మెంట్ బీజేపీ గురించి జరగట్లేదు. వాళ్ళే పని కట్టుకొని చేసే ప్రచారం అది. ఒకటి రవి గారు నేనేమంటున్నా అంటే గుళ్ళు గోపురాల జోలికి ఈ ప్రభుత్వం వెళ్ళదు. ఈ ప్రభుత్వం రవి గారు ఒక విషయం చెప్తున్నా, సెక్యులర్ కంట్రీ అంటే దట్ మీన్స్, సెక్యులర్ గవర్నమెంట్ అంటే దట్ మీన్స్ అన్ని మతాలని గౌరవించుకోవడం, పరమత సహనాన్ని పాటించడం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ఆలోచనలు ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము, ఆలోచనలు ఎక్కడ శశవిషయాలకు పోము. రవి గారు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ మీరు సెక్యులర్ అంటున్నారు కదా, సెక్యులర్ అనే మాట వాడారు కదా మీ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఆయన ఎవరు మన తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఆయన. ఈయనేమో కాంగ్రెస్ మతలబు ముసల్మాన్ మతలబు కాంగ్రెస్ అన్నాడు. ఏ రకంగా చూడొచ్చు? ఇంకొకటి, మిమ్మల్ని రిపప్పలు చేస్తూ మిమ్మల్ని కానీ బీఆర్ఎస్ పార్టీని రావైనా రెడ్డి అయినా మా సంఘ నాకాల్సిందే అని మాట్లాడినటువంటి ఇదే మున్సిపల్ ఎన్నికల్లో
ప్రచారానికి వెళ్ళినటువంటి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి మీరేం సమాధానం చెప్పారు చెప్పండి. రవి గారు నేనేమంటున్నా అంటే ఉమ్, వ్యక్తిగత అంశాలలో ఉండే స్టేట్మెంట్స్ని కూడా మనం పూర్తిగా పార్టీకి అన్వించాల్సిన అవసరం లేదు. ఒక మాట నేను చెప్తున్నా రవి గారు ఇప్పుడు మీరు మీ పార్టీ నాయకులు మాట్లాడతారు కదా వెంకట్ గారు. లేదు రవి గారు నేను చెప్తా వినండి. మీరు ఖమ్మం జిల్లా వాసులు, ఉమ్, మీరు ఇక్కడ వ్యవస్థలో పనిచేస్తున్నారు. ఉమ్, పనిచేస్తున్నప్పుడు ఇక్కడ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఖమ్మం జిల్లా వాసి అనుకుందాం. ఉమ్, ఆటోమేటిక్గా నార్మల్గా జనరలైజ్గా మిమ్మల్ని ఏమంటారంటే చైర్మన్ మీ ఓడే కదా అని అంటారు. ఉమ్, ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ఉమ్, చైర్మన్ మీ ఓడే కదా అని అంటే దాని అర్థం కేవలం ఏది అక్కడున్న పెత్తనాన్ని కానీ అక్కడున్న ఆర్థిక అంశాలు కానీ మొత్తం మీ చేతిలో పెట్టినట్టు కాదు. ఉమ్, అది మాట వరుసకు అనే వ్యవహారం అది. ఉమ్, సో ఒక పొలిటికల్ స్టేట్మెంట్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఏ మతం దగ్గరికి వెళ్ళినా, ఏ కులం దగ్గరికి వెళ్ళినా, ఏ రాజకీయ పార్టీ అయినా అనే మాట ఏంటంటే ఎస్ మీతో మాకు అనుబంధం ఉందని అంటాం. ఒక రాజకీయ హిందూ గురించి ఎప్పుడు మాట్లాడలేకపోయారు. రవి గారు ఒక మాట చెప్తున్నా చూడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ముస్లిమ్స్ గురించి మాట్లాడారు కదా, హిందూ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హిందూ అని అనలేకపోతున్నారే మరి. ఎందుకనం అంటాం. చెప్పండి. రవి గారు ఒకటి ఇదే రాహుల్ గాంధీకి శివాజీ గారి బొమ్మ ఇస్తే పక్కన నెట్టిన సందర్భాలు చూసాం మనం. రవి గారు ఒకటి నేనేమంటున్నా అంటే భారత రాజ్యాంగం చాలా పవర్ఫుల్. రవి గారు భారత రాజ్యాంగంలో చాలా అంశాలు ఇంబీడెడ్ ఉంటాయి. అనుగుణంగా ఎవరు ప్రవర్తించట్లేదు కదా. రవి గారు ఫండమెంటల్ రైట్స్ కానీ, భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో అంశాలు కానీ అవి పాటించాల్సిన బాధ్యత స్టేట్కి ఉంటుంది. స్టేట్ అంటే ఇట్ సెల్ఫ్ సెంటర్ అయినా స్టేట్ కిందకే వస్తుంది, స్టేట్ అయినా స్టేట్ కిందకే వస్తుంది. అదేవిధంగా ఒక వ్యవస్థని స్టేట్ అంటాం మనం, ఒక ఇన్స్టిట్యూషన్ మనం స్టేట్ అంటాం. అది పాటించాల్సిన బాధ్యత ఏది ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీగా ఒక రిలీజియస్ హార్మోనీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. ఒక రిలీజియస్ హార్మోనీ అంటే ఒక మతం వైపు వెళ్ళడం, ఒక మతానికి ఇది చేయడం లాంటిది ఉండదు. మీరు ఇప్పటికి కూడా చూడండి, ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు ఏదైతే రాజ్యాంగంలో మైనార్టీ రైట్స్ ఉంటాయి, కొన్ని మైనార్టీ ఎవరైనా సరే, జైనులు ఉండొచ్చు, బౌద్ధులు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ రైట్స్ని కాపాడడంలో స్టేట్. రేపు ఈరోజు మీరు చూడండి, బీజేపీ మక్కాకి వెళ్ళే వాళ్లకు ఏది ఫ్రీగా వాళ్ళకు సౌకర్యం కల్పిస్తుంది వాళ్ళకి. కానీ ఎందుకు కల్పిస్తుందని చెప్పి మనం అడగడానికి లేదు, అది రాజ్యాంగం కల్పించింది నాకు. సో ఒక మైనార్టీ మతస్థుల యొక్క బేసిక్ హక్కు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. మనము వేరే దేశంలో ఉన్నా కూడా మనం కూడా అక్కడ మైనార్టీ కిందకి వస్తాం, మన హక్కులు కూడా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీన్ని మత విషయంలోనో లేకపోతే మత విద్వేషంకో చూడకుండా నేను ఒకటే అంటున్నాను ఏంటంటే రవి గారు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక రిలీజియస్ హార్మోనీతో ముందుకెళ్తుంటాయి. ఎక్కడ మేము మత విద్వేషాలను రెచ్చగొట్టాం, మత విద్వేషాలతో మేము ఎక్కడ ముందుకెళ్ళాం. మీరు చూడండి, వరంగల్, ఖమ్మము, మహబూబ్నగర్, నల్గొండ, ఇక్కడ ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు ఉండదండి? కేవలం కరీంనగర్, నిజామాబాద్ అక్కడ ఎందుకు ఉంటుంది? అక్కడ ఎందుకు ఉంటుంది అంటే ఎస్ నేను చెప్తున్నా రవి గారు, బీజేపీ ముస్లింలను గెలుపుతుంది. ముస్లింలు అందరూ ఒక చోట కన్సల్టేట్ అయితే హిందువులు ఏం కావాలి, హిందువులు కూడా కన్సల్టేట్ కావాలి కదా. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన పార్టీలను, రాజకీయ పార్టీలను మత పార్టీలుగా మీరే చిత్రీకరణ చేసి అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు కొట్టుకుంటున్నారు. కానీ అక్కడ చైతన్యం ఉంటుంది రవి గారు. ఖమ్మంలో చైతన్యం ఉంటుంది, నల్గొండలో చైతన్యం ఉంటుంది, మహబూబ్నగర్లో ఉంటుంది, నల్గొండలో ఉంటుంది. ఎస్ లేరని నేను అనను. కానీ వీళ్ళ ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, వీళ్ళ సంకుచిత మనస్తత్వం ఏదైతే ఉందో, అది ఇప్పుడు వీళ్ళు బీజేపీ పార్టీని కాస్త మతతో పార్టీగా చూసినప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు, గాలిపటం గుర్తు కూడా మా మతతో గుర్తు అని చెప్పి అడ్డుపోతారు. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి మేము లాస్ అవుతున్నాం, మేము కొంత ఇబ్బంది కూడా పడుతున్న సందర్భాలు ఉండే. మీరు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందని చూడండి. బీజేపీ పార్టీ మద్దతు పార్టీ అయితే ఈరోజు ఎంఎం పార్టీ కూడా మద్దతు పార్టీ. ఆ రెండు మద్దతు పార్టీల మధ్య ఉన్న జగడం ఏదైతుందో ఆ కొన్ని ప్రాంతాలకు పరిమితుంది. రేపు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో చూడండి, వీళ్ళ స్టేట్మెంట్ చూడండి. రేపు బీజేపీ వాళ్ళు ఏమని స్టేట్మెంట్ ఇస్తారు? ఏమని ఇస్తారు? ఈ ఎలివేటెడ్ కారిడార్ కావాలి, ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాయి, ఈసీఎలు, బిహెచ్ఈలు, అదేవిధంగా ఎన్జీఆర్ఐ, అదేవిధంగా మనకి ఏమంటారు డిఆర్డిఎలు, ఇవన్నీ ఉంటాయి కదా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినాయి. మనం ఎక్కడైనా తీసుకోద్దాము. ఐఐటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మనం ఒక్కడైనా తీసుకోద్దాము ఇలాంటి మాట్లాడదు. ఈ హైదరాబాద్ ప్రజల యొక్క లివింగ్ లైఫ్ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఏం చేయాలి అవి మాట్లాడదు. హైదరాబాద్లో ఎంతోమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ బతుకుతున్నారు, వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీతో అని మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే బాలాపూర్లో రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళని దొలాలంటే అది ఎవరు మాట్లాడతారు? కేంద్ర హోంశాఖ మంత్రి అయిన బండి సంజయ్ గారు వారు మాట్లాడతారు. దాన్ని ఎవరు దోలాలి? చెప్తా వినండి. సిటిజన్షిప్ అనేది ఎవరి కిందకి వస్తుంది? సెంట్రల్ హోమ్ మినిస్టర్ కిందకి వస్తుంది. చెప్తా వినండి. ఆ హోమ్ మినిస్టర్, కేంద్ర సహాయ మంత్రి ఎవరున్నారు? హోమ్ మినిస్టర్ కి ఎవరున్నారు? మన బండి సంజయ్ గారు ఉన్నారు కదా. ఎంక్వైరీ చేయమని చెప్పండి, ఎవరు వద్దంటారు? నేనేమంటున్నా, అది కోవా మీద మధ్యలో వాళ్ళు కాంట్రవర్సీ చేసారు కదా, పన్నీకి రాని చెత్త విషయాల మీద, పేదోడి కడుపు కొట్టే దాని మీద, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం తప్ప. ఇప్పుడు మీరు హిందూ, నేను హిందూ,
మనం ఓ ఆటోలోనో లేకపోతే కార్లోనో బండిలోనో రావాలి. మనకు పెట్రోల్ అయితే అందరికీ ఒకటే సమానంగా వస్తుంది కదా, మరి మనకి ఏమైనా ఫైదా అవుతుందా? మీరు చెప్పండి రవి గారు. సామాన్యుడు బంగారం కొనుక్కోలేడు, సామాన్యుడు వెండి కొనుక్కోలేడు, ఒక బిడ్డ పెళ్లి చేసుకోలేడు. కనీసం ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కడ, ద్రవ్యోల్బణం ఎక్కడ ఉంది రవి గారు? 90 కేవలం 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నప్పుడే గొంతు చిచ్చుకొని అరిచిన మోడీ గారు ఈరోజు 90 రూపాయలు దాటిందా ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఏది దేశంలో నేను విశ్వగురు అని చెప్పుకుంటున్న రవి గారు? ఇవన్నీ విషయాలు లోతుగా మనం మాట్లాడవచ్చు కాక, కానీ మన మున్సిపల్ ఎలక్షన్ మీద మనం దాని మీద మనం స్టక్ అయి ఉన్నాం కాబట్టి దాని మీద మాట్లాడదు. ఇవన్నీ వేరే అంశాల మీద మనం తప్పుగా దాని మీద డిస్కస్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక ముందు చూపు ఉంది, ప్రజాప్రభుత్వానికి ముందు చూపు ఉంది. మేము కేవలం ఈ 3 సంవత్సరాల కాల పరిమితిను లేకపోతే నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల కాల పరిమితి మేము అనుకుంటలేం. మేము 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇచ్చిరన్న భావనలో మేము ఉన్నాం. లాస్ట్ టైం ఫస్ట్ మన 10 సీట్లు కూడా గెలవలేకపోయారు, ఇక్కడ 10 కార్పొరేషన్లు కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు ఈసారి మీరు చూడండి ఈసారి అటువంటి పరిస్థితులు ఉన్నాయి రవి గారు. అంటే ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అభివృద్ధి కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అనుకూలించే కార్యక్రమాలు అయితే కాదు. నేను నా లెక్క ప్రకారం ఇదే సిటీలో చాలామంది భేదాబెక్కి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు వర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా మీకు అనుకూలించే ప్రక్రియ అయితే కాదనుకుంటాను నేను. సో జిహెచ్ఎంసీ రవి గారు జూబ్లీ హిల్స్ జిహెచ్ఎంసీలో ఉంది, కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో ఉంది. మా సత్తా ఎంతో చూపించినాం కదా. ఈ ఎలక్షన్ మాకు రిఫరెండం అన్నారు కదా, తోపు ఏది కేటీఆర్ గారు, మరి ఆ తోపు ఎడిపోయింది. మరి రేపు జిహెచ్ఎంసీ కూడా ఒక ఎన్నికేనా? ఎందుకు కాదు, ఎందుకంటే అది మా సీట్. అదే జూబ్లీ హిల్స్ లో బోరబండలో 1,30,000 ఉన్నటువంటి మైనార్టీ ఓట్లని మీరు దండుకోవడం కోసం అప్పటికప్పుడు అజరుద్దీన్ గారికి ఎమ్మెల్యే మినిస్టర్ చేయడం అనేది ఎంతవరకు? రవి గారు ఒక మాట పాక్కుంటూ పోతుర్రా, నడుచుకుంటూ పోతుర్రా, ఊరుకుంటూ పోతుర్రా, గెలిపే ఉండాలి అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏది హుజరాబాద్ లో ఎలక్షన్ పోటీ చేసినప్పుడు అప్పుడే దళిత బంధు ఎస్టాబ్లిష్ చేశారు కదా, మరి అప్పుడే రకరకాల ఇది చేశారు కదమ్మా. నేను అదే అంటున్నా. మరి నేను అదే ఇప్పుడు బీజేపీ ఏమో రాజకీయ పార్టీ కాదా? బీజేపీ ఏమో ఏమంటారు పల్లీలు పట్టాలని వచ్చుతుందా? లేదా బీజేపీ ఏది ఎక్కడ ప్రచారం చేయదా? ఉత్తకి ఇక్కడ ముడుచు కూర్చొని దేశకే నేత హం దేశకే లియే అని అట్లా అంటదా? అట్లా అన్నది కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా పరుగు పందెంలో వెళ్లాల్సిందే, కొట్టాడాల్సిందే, గెలవాల్సిందే. ఆ పౌరుషం, ఆ దమ్ము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్లో కంటోన్మెంట్లో మేము గెలవగలిగినాం. మేము అధికారాన్ని ఇక్కడ ఉప ఎన్నికలు ఏది మా సీట్లు కావవి అయినా సరే మేము రాబట్టుకోగలిగినాం. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మీరు అదే చూస్తారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దమ్మేందో చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రూరల్ పార్టీ. ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు మీరు జిహెచ్ఎంసీలో? మొత్తం 300 అవుతున్నాయి. మొన్నటిదాకా 150 ఉండే, 150 కాదు 100 ఉండే. మేము అంత స్వార్థపరులం కాదు, కానీ ఒక 80% అయితే గెలుస్తాం. ఒక 25 వాళ్ళు ఎందుకు? ఇప్పుడు మేము ప్రజాస్వామ్య కంట్రీలో ఉన్నాం, మొత్తం మేమే గెలవాలన్న స్వార్థము అంతా మాకేం ఉండదు రవి గారు. ఎందుకంటే మేము కూడా మాకు ప్రతిపక్షం ఉండాలి, మా దరిద్రం ఏంటంటే ఒక ఏది పనికిరాని ప్రతిపక్షం ఒకటి మాకు తగిలింది. ఒక్కడు సరిగా మాట్లాడరు, అంతా ఏమంటారు సోషల్ మీడియా ప్రచారాలని దాన్ని గొప్పగా చేసుకునే వాళ్ళని తప్ప కన్స్ట్రక్టివ్గా ఒక సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, ఒక సలహాలని ఏది ప్రభుత్వానికి చెప్పేవాళ్ళు లేరు. అంత సీక్రెట్ మైండ్లో పెట్టుకొని ఎంతసేపటి మాట్లాడతారండి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా శుద్ధపూసల సంసారాలా? వాళ్ళు ఎప్పుడు అసలు మాట్లాడలే. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే అంత సాంప్రదాయాన్ని శుద్ధపూసిన ముచ్చట్లే చెప్తారు వాళ్ళు. అయ్యో రవి గారు, ఒక విషయం, పొలిటికల్ పార్టీగా తెలంగాణ ఉద్యమంలో నేను అందరిని ఏకీకృతం చేసిన నా భాషతో అనుకున్నప్పుడు మేము కూడా అదే భాషతో తెలంగాణ ప్రజల్ని ఏకీకృతం చేయాలి కదా. ఎవరి మీద? కేసీఆర్కి వ్యతిరేక మీద. కేసీఆర్ గారు తాడిందంటే మేము తలదంతాం. వారు 10 మాట్లాడితే మేము 20 మాట్లాడతాం. అది కూడా రాజకీయ పార్టీ కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు కదా. నికార్సిన తెలంగాణ బిడ్డే కదా, కొడంగల్ బిడ్డే కదా, కష్టాల నుంచి వచ్చిన బిడ్డే కదా. మహబూబ్ నగర్ ప్రాంతం ఎట్లుంటుంది? సో ఎందుకు అయ్యో తెలంగాణ ఉద్యమం అమరవీరుల దగ్గర లేదు అన్న. ఒకటి చెప్తున్నా చూడండి, మాట తప్పితే రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిందా? రవి గారు ఎన్నో సందర్భాలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఆయన ముఖ్యమంత్రి అయినంత ఒకసారి అయ్యో మీరు చూడండి, నేను వీడియోస్ అవన్నీ పంపించమంటారు. మీరు టెలికాస్ట్ చేయాలి, మరి టెలికాస్ట్ చేయాలి. నేను తప్పకుండా పంపిస్తా. జై తెలంగాణ అంటాము. తెలంగాణ చూడండి, మీరు తెలంగాణ తల్లిని గౌరవించుకున్నాం, తెలంగాణ పాటను గౌరవించుకున్నాం, తెలంగాణ కవులను కళాకారులను గౌరవించుకున్నాం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అని పాడుకున్నాము, కానీ ఆ పాటను అధికారికంగా పాడుకోలే. తెలంగాణ తల్లి విగ్రహాలను చూసి దండాలు వేసినాము, కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ రోజు అధికారికంగా మనం ప్రకటించుకోలే. తెలంగాణ కవులు కళాకారులు ఎవరైతే గొంతు చించుకొని పాడి ఉన్నారో వాళ్ళను గేట్ అవతల, ఏది నీ దర్బార్ గేట్ అవతల, నీ గడి గేట్ అవతల కూర్చోబెట్టినావు. గద్దర్ లాంటి మహానుభావులని గడి గేట్ దగ్గర గంటల తరబడి కూర్చున్న నువ్వు తెలంగాణ ఉద్యమకానికి నువ్వు బాపువు, నువ్వు వాపువు, నువ్వు అన్ని నువ్వు అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటే తెలంగాణ సమాజం ఎట్లా నమ్ముతుంది? త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణలో త్యాగధనులకు మాత్రమే జాతిపితనో లేకపోతే మహాత్ముడో అయ్యే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు పెళ్లి కూడా చేసుకోలే,
వారి జీవితాన్ని మొత్తం తెలంగాణ ప్రజలను ఏది ఉద్యమంలోకి తీసుకురావడం కోసం ఎడ్యుకేట్ చేయడం మాత్రమే ప్రొఫెసర్ జయశంకర్ గారు చేసిరు. నువ్వు, నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డే, నీ సడ్డగుని కొడుకు, నీ మంది, నీ మార్మాలం, నీ జాతి అంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటే జాతి పేద ఎందుకు అవుతారు? జాతి ద్రోహులు అంటారు వారిని. ఇది అంటున్నాం మేము. ఇది వాస్తవం. దీంట్లో మీరు పెడమార్థాలు నానార్థాలు చూసిన దాంట్లో ఇదేం లేదు. నిజమైన తెలంగాణ వాది ఎవరైనా ఉన్నారంటే, నిజంగా తెలంగాణ ఉద్యమకారులను, నిజంగా తెలంగాణ ప్రజానికాన్ని దగ్గర చేసుకున్నారంటే అది గౌరవ్ రేవంత్ రెడ్డి గారు. ఎస్ 100%. ఎస్ 100% రవి గారు. రవి గారు ఒక మాట, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు అన్న క్వశ్చన్ కి సమాధానం రవి గారు నేనేమంటున్నా అంటే తెలంగాణ చెప్తా వినండి. తెలంగాణ రాష్ట్ర మరి ఆ రెండు కళ్ళ సిద్ధాంతంలో ఉన్న పార్టీలందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈయన ఏ పార్టీ పెద్ద మనిషి? ఈ కేసీఆర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చిర్రు? వాళ్ళ కొడుకు పేరు పెట్టుకున్నారు కదా, ఎన్టీఆర్ గారి పేరు, గౌరవ పెద్దలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకున్నారు కదా. అది బయట చెప్పుకున్న సందర్భాలు కూడా ఉంటాయి కదా. మరి వారి పేరు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళ కుటుంబంలో? దాంట్లో తలసాని శ్రీనివాస్, ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానీ, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, లేకపోతే ఇలా పెద్ద మనుషులు అందరూ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అందరు టీడీపీ పార్టీ వాళ్ళు కాదా? అసలు వాళ్ళ పార్టీ మొత్తం సగం కంటే ఎక్కువ టీడీపీ పార్టీ ఉంది కదా. సో ఒక విషయం చెప్తున్నారు రవి గారు, ఏ పార్టీలోనైనా ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ఉద్యమం అనేది పార్టీలకు అతీతంగా అందరినీ ఒక తాటిపై తీసుకురాగలిగింది. సో ఆ రోజు పార్టీలు చూడలే. మీరు చూడండి ఒకసారి 2009 నుంచి 2014 సినారియోలో ప్రతి తెలంగాణ పౌరుడు పార్టీలకు అతీతంగా ఒక సిపిఎం పార్టీ తప్ప, సిపిఎం పార్టీగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది తప్ప మిగతా పార్టీ నాయకులు ఎవరైనా తెలంగాణ జ్యూరిడిక్షన్లో ఉన్న వాళ్ళందరూ తెలంగాణకు సపోర్ట్ చేసిరు. ఇది ఆన్ ద రికార్డ్. ఎస్, మేము టీడీపీ వాళ్ళని కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాం ఆ విషయంలో. కాంగ్రెస్ వాళ్ళు మేమందరం కలిసి ఒక తాటిపై రాగలిగినాం కాబట్టి ఒక తాటిపైకి వచ్చామని మీరు మాట్లాడుతున్నారు వెంకట్ గారు. ఈరోజు ఇదే మునుగోడు నుంచి గెలిచినటువంటి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎలా ఉంటాడు అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఒకవేళ మనకు మినిస్టర్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని అయితే అని మాట్లాడితే పరిస్థితికి వచ్చిందంటే ఎంత వ్యతిరేకత ఉందో ఆయన మీద అనేది మీరు అర్థం చేసుకోవాలి. రవి గారు ఒక విషయం చెప్తున్నా చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎందుకు అవుతారని చెప్పి అడిగే దమ్ము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ దమ్ము. అది ఇదే మాట మీరు బీజేపీ పరువు ఎందుకు పోతుంది? దానికి పరువు ఎందుకు చెప్తా చూడు రవి గారు. ఒక క్వశ్చన్ చెప్తా చూడండి రవి గారు. మీరున్నారు, నేను ఇప్పుడు బండి మీద వస్తున్నా, ఒక సంవత్సరం తర్వాత నేను కారు కొంటాను అన్నారు అనుకోండి, అది నాకు ఏ రూపంలోనే అనిపించవచ్చు కాక, కానీ మీ కాన్ఫిడెంట్ లెవెల్ మీ కాన్ఫిడెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జెడ్పీ స్థాయి నుంచి ఈరోజు సీఎం స్థాయి వరకు రాగలిగారు. అంత నెరవేర్చుకున్న వ్యక్తి ఇంత నెరవేర్చుకోవడానికి వారికి ఏమైనా ఇబ్బందా? ఏం ఇబ్బంది ఉండదు కదా. కాన్ఫిడెంట్ లెవెల్ ఎవరికైనా ఉండొచ్చు. ఏది ఎంపీ ఎలక్షన్లో ఒక్క స్థానం గెలవలేని బీఆర్ఎస్, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కనీసం పోటీ ఇవ్వలేని బీఆర్ఎస్, అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో ఏది మున్సిపల్ ఎలక్షన్లో ఏది ఓడిపోతున్న బీఆర్ఎస్, అది కూడా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళకే కాన్ఫిడెంట్ ఉండొచ్చు. ప్రతిపక్షం మీద పట్టుకొని ఫామ్ హౌస్లో కూర్చున్న ఆయనకి, పనిచేస్తున్న ఆయనకి, ఇక్కడ ప్రజల మీద తిరుగుతున్న ఆయనకి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆయనకి, ప్రజల డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఆయనకి ఆయన కాన్ఫిడెంట్ ఉండొద్దా? సో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా రవి గారు. రియాలిటీలో మనం మాట్లాడుకుందాం, యథార్థ మాట్లాడుకుందాం, తప్పే ఉంది. సార్ రవి గారు, నేనేమంటున్నా, మనం కొంచెం దూరంగా వెళ్తున్నట్టుంది నాకు. సో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అయితే నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ అవి కూడా గుర్తులు మీకు జరిగాయి. బంపర్ మెజార్టీతో గెలుస్తాం. మీరు ప్లే చేసుకోండి, ఫామ్ హౌస్లో కూర్చొని ఏది పార్టీలు చేసుకోండి, స్ట్రాటజీ ప్లే చేసుకోండి, ఏదైనా చేసుకోండి కాక, కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తును, ఏ గుర్తునైతే నాశనం చేద్దాం అనుకున్నారో, ఏ గుర్తునైతే తెలంగాణ ప్రజల గుండెల నుంచి తీసేద్దాం అనుకున్నారో, ఏ గుర్తు ద్వారా అయితే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియం యొక్క రిమార్క్స్ని, వారి యొక్క ముద్రలను ఇక్కడ నుంచి చెడిపేద్దాం అనుకున్నారో, అదే గుర్తు ఈరోజు మీకు నిద్రపోనీయకుండా చేస్తుంది. అదే గుర్తు ఈరోజు మీకు రాజకీయాల్లో కునుకు లేకుండా చేస్తుంది. అదే గుర్తు ఈరోజు రాజకీయాల్లో మిమ్మల్ని హీరో అనుకున్న పొజిషన్ నుంచి ఈరోజు 0 స్థాయికి తీసుకుపోయింది. ఆ గుర్తుకున్న పవర్ కాంగ్రెస్ పార్టీలో జిహెచ్ఎంసీలో కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలో స్వార్థపరులం కాదు మేము, స్వార్థపరులం కాదు మేము. 80% సీట్ల వరకు అయితే మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం. 100% అంటే మళ్ళీ మాకు ఏమవుతుందంటే డెమోక్రసీలో మేము ఆటోక్రసీ ప్లే చేసినట్టు ఉంటుంది. సో అలాంటి స్వార్థపూరితమైన వ్యక్తులం కానీ, అలాంటి స్వార్థపూరితమైన అంశాలు కానీ కాంగ్రెస్ పార్టీకి తావలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ స్పేసియస్ పార్టీ, ఒక లిబరల్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం ఇవ్వాలన్నా, పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలు, కళలు, ఆశయాలు నెరవేర్చాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఇంకా 8 సంవత్సరాల కాల పరిమితిని ఇంకా చాలా ప్రాపర్ వేలో డిజైన్ చేసి, ఎస్ 100% చాలా ప్రాపర్ వేలో డిజైన్. ఆశయం లేదు. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు చేయలే, తెచ్చుకున్న వాళ్ళం అని చెప్పుకునే తెచ్చుకున్న వాళ్ళని చెప్పి దొంగ ముచ్చలు చెప్పిన వాళ్ళే 10 సంవత్సరాలు తీసుకున్నారు.
నిజంగా ఇచ్చిన వాళ్ళం మేము 10 సంవత్సరాలు ఆశపడడం తప్పే ఉంది రవి గారు. ఆశపడండి, ఆ, ఆశపడడం అదే తప్పులేదు. అదే ఆశ మాత్రం అంటే కాదు. ఆయన ఎవరు ఏదో డైలాగ్ ఉన్నది కదా, ఇది అబ్దుల్ కలాం గారు లేదు రవి గారు, అబ్దుల్ కళలు కనండి కానీ ఏతులు మింగొద్దని. లేదు రవి గారు, ఒక విషయం ఏంటంటే రవి గారు నేనైతే ఒకటి చెప్తున్నా రవి గారు, మా స్ట్రాటజీస్ మాకుంటాయి, 100% మా స్ట్రాటజీ మాకుంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఊహించుకున్నాం మనం 2014 నుంచి 2023 ఆ ఎరాన్ని ఎట్లా ఆ దశాబ్ద కాలాన్ని ఎట్లా ఊహించుకున్నాం. వీళ్ళు దైవాంశ సంభూతులు, వీళ్ళు పెద్ద తోపుతురులు అని చెప్పి ఊహించుకున్న సందర్భాల నుంచి ఒక్కసారి జనాలు గట్టిగా తలుచుకుంటే ఫామ్ హౌస్లో పడుకోబెడతారు, సభలు సమావేశాల దగ్గర వీళ్ళని చీకొడతారు, తెలంగాణ సమాజం దగ్గర ద్రోహులై నిలబడతారని చెప్పి చెప్పినాం. కుటుంబంలో ఇన్ని లుకలుకలు జరుగుతున్నాయి. కవిత గారు చెప్పే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని దుస్థితులు వాళ్ళు ఉన్నారు. మేము ఎందుకు రాజేస్తాం? మాకే ఇప్పుడు మేము చాలా కష్టపడాలి, పార్టీని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మా పార్టీ సంస్థాగతంగా ఇంకా నిర్మాణం జరగాలి, ఇవన్నీ జరగాలి. అయ్యో అసలు వాళ్ళ ఇప్పుడు అంత పెద్ద విషయాలు మాట్లాడేంత స్థాయి కూడా మాలాంటి వాళ్ళు కదా. నేను కార్యకర్త స్థాయి ఉన్ని. జస్ట్ మీరు ఒక అంశాన్ని ప్రస్తావించమన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజల తరపున మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీరు చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రోకల్ ఫెస్టివల్ ఇంకా ఎన్ని చీలికలు అయితే, ఎన్ని గ్రూపులు అయితే. సో ఇప్పుడు అక్కడ ఏది జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో ఎట్లయిందో సేమ్ ఇదే పరిస్థితి బీఆర్ఎస్ అయితే అంటే అది వాస్తవం. అది భవిష్యత్తును ఇప్పుడు నిజంగా జాతకాలు చెప్పే అంత తెలివి మనకు అంటే అవి లేకపోవచ్చులేము, కానీ కొంచెం ప్రిడిక్ట్ చేయవచ్చు అది జనతాదళ్ సెక్యులర్ కంటే హీనంగా దిగజారిపోతుందని. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్.